షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. వాడెవడో పూల చొక్క నవీన్ అని ఉంటాడు. ఫస్ట్లీ నాకు నచ్చింది ఏంటంటే వాడు వీడు అని సంబోధించారు భయ్య సోహెల్ గారు నన్ను. నేను చాలా రెస్పెక్ట్ఫుల్ తో సంబోధిస్తాను అందరినీ. ఓకే, అది పక్కన పెడితే నా టమాటోస్ కాన్సెప్ట్ గురించి కూడా హేళన చేశారు. అక్కడ హట్ అయ్యా. దయచేసి బ్రేక్ ఇవ్వాలనుకునే మాలంటే డైరెక్టర్స్ డిసప్పాయింట్ చేయకండి. డోంట్ డిసప్పాయింట్. ఇదేంది భయ్య, అదేంది భయ్య, అది ఇది అని చెప్పేసి వాడైతే ఏదో టమాటా అని చెప్పేసి అనుకుంటాం. మేము ఈ టమాటాలు ఎన్ని టమాటాలు ఇస్తా అంటాడు. ఆ టమాటా అట్లా ఏమిటండి మీరు మాట్లాడేది? భాష ప్రధానం, భాష తొక్క. సోహెల్ అని ఒక స్ట్రగ్లింగ్ యాక్టర్ ఉన్నాడు భయ్య. అంటే వాడు ఏంటంటే బేసికల్లీ తీసి పడేసినట్టు మాట్లాడతారు. నిన్ను తీసేశారా? అవును, కూరలో కరేపాకు తీసేసినట్టు, చారులో కొత్తిమీర తీసేసినట్టు నన్ను తీసాడు సినిమాని. సెన్స్లెస్ ఇంకా ఇమ్మెచ్యూర్ గా మాట్లాడుతూ ఉంటాడు అని నేను అనొచ్చు, కానీ అనను, ఎందుకంటే అది నా సంస్కారం. తెలంగాణ భాషని మొత్తం క్రింజి చేసేసిర్రు, అసలు తెలంగాణ భాష మొత్తం కూని చేసిర్రు భయ్యా అని చెప్పేసి అన్నాడు. యాక్చువల్లీ నేను రివ్యూలో చెప్పింది ఏంటంటే ఆథెంటిక్ తెలంగాణ లాంగ్వేజ్ ని ఈ సినిమాలో చూపించలేదు. అందరు ఆంధ్ర యాక్టర్స్ ని తీసుకొచ్చి తెలంగాణ మాట్లాడిచ్చారు. సో అక్కడ ప్రాబ్లం వచ్చింది. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఆడికి తెలియదు ఏంటంటే బేసికల్లీ తెలంగాణ లాంగ్వేజ్ ఊరు తెలంగాణ అని చెప్పి ప్రతి ఇంటర్వ్యూలో చెప్పిన నేను. దానివల్ల ఆథెంటిసిటీ పోయింది. నేను ఒక తెలంగాణ బిడ్డనే, కరీంనగర్ మాది, ఎర్రబల్లి తాండా మాది. దేర్ ఆర్ 2 types ఆఫ్ తెలంగాణ లాంగ్వేజ్, హైదరాబాదీ తెలంగాణ అండ్ ఊరు తెలంగాణ. ప్రతి ఏరియాలో తెలంగాణ భాష మారుతుంటది, అది నాకు తెలుసు. నేను కూడా ఆ ఏరియాలో తిరిగాను. మీరు కొత్తగా వచ్చి లెక్చర్ ఇవ్వకండి, మీకు అర్థం కాలేదు. మీరు లో ఐక్యూ అని నేను అనొచ్చు, కానీ నేను అనను. సరే సర్లే. ఆడేందో ఆ టమాటాలు అమ్ముకునే ముఖం ఆడు కూడా ఇక చెప్పేటోడు అయిపోయాడు. అయ్యా నా ఫేస్ టమాటో ఫేస్ అంట. సారీ సోహెల్ బ్రో, నెక్స్ట్ జన్మలో టామ్ క్రూజ్ ఆర్ మహేష్ బాబు లాగా పుట్టడానికి ట్రై చేస్తా. ఈసారికి క్షమించే. నాకు అర్థం కాదు ఇంకెన్ని రోజులు ఫేస్ ల గురించి కామెంట్ ఇంకా బాడీ షేమింగ్ చేస్తారు. చాలా రిగ్రెసివ్ గా ఉంది. ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. సరే ఇది కూడా లైట్, నేను సింపతి గేమ్ ప్లే చేయొచ్చు మీలాగా. అండ్ విక్టిమ్ కార్డ్ కూడా ప్లే చేయొచ్చు మీలాగా, కానీ నేను చెయ్యను, ఎందుకంటే అది నా సంస్కారం. అంటే అన్ని సినిమాలకు ఒకటే రేటింగ్ ఇవ్వాలా ఏంది? అన్ని సినిమాలు డిఫరెంట్ కదా, ప్రతి సినిమాకి ఒకటే రేటింగ్ ఇస్తారని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? మరీ సెన్స్లెస్ గా ఉంది సోహెల్ భాయ్. సోహెల్ బాగా కష్టపడ్డాడు అది అని అన్నా బానే ఉంది, బట్ సినిమాని మరీ కించపరచదు. నువ్వు లాస్ట్ టైం ఏదో సినిమాకి మాట్లాడినావు, డీసెంట్ గా మాట్లాడినావు, అదే 2 రేటింగ్ ఏదో ఇచ్చినావు 5లో. తిండి లేదు, నీతో మాట్లాడలేదు. ఎన్ని రోజులు కష్టపడ్డాను తెలుసా? డిస్మాంటిల్ చేసేస్తాను. ఎరుపుకునా నేను. ఓకే డన్, నేను ఏమనలే, కింద పెట్టినా ఓకే భయ్యా నెక్స్ట్ టైం నేను ట్రై చేస్తాను, నేనే కమెంట్ పెట్టినా. అట్లాంటి అంటే మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాకి 2 టమాటోస్ ఇచ్చినప్పుడే నేను ఏమనలేదు. ఏమనేవాడివి అంటే ఏంటి, ధమ్కీలు ఇస్తున్నారా? ఈ ధమ్కీల మ్యాటర్ మనం తర్వాత మాట్లాడదాం ఫ్యూచర్ లో. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఆడొచ్చి ఈరోజు నేను ఇచ్చేది 0.45 టమాటా భయ్య అది ఇది అని చెప్పేసి ఏదేదో అంటే తీసి పడేసి చెప్పారు భయ్య. greatandracom వాడే 1.5 రేటింగ్ ఇచ్చాడు. ఈ టమాటో కూడా ఆయన కంటే ఎక్కువ 0.45 ఇచ్చాడు. అవును, నేను గ్రేట్ ఆంధ్ర కంటే తోపే, ఎందుకంటే నేను 6 years ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేశాను. చూసారా సార్ డబుల్ యాక్షన్ తెలుసుకోవాలి. వాళ్ళ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేశాను, అసోసియేట్ డైరెక్టర్ లాగా. ఎడిటింగ్ కూడా తెలుసు నాకు, ఫిల్మ్ ఎడిటింగ్ చేశాను. విఎఫ్ఎక్స్ వాళ్ళతో కోఆర్డినేట్ కూడా చేశాను. డబ్బింగ్ సెషన్స్ ఆర్గనైజ్ కూడా చేశాను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అందరు అవాకయ్యారు కదా, నేను కూడా డైలాగ్స్ కూడా చెప్పించేవాడిని యాక్టర్స్ తో. ఫీచర్ ఫిల్మ్ మేకింగ్ వర్క్ ఫ్లో అంతా తెలుసు నాకు. సో నేనే ఎక్కువ క్వాలిఫైడ్ రివ్యూ చేయడానికి. సో ఎదవ కంపారిజన్స్ చేయకండి, గ్రేట్ ఆంధ్ర, గ్రేట్ తెలంగాణ. ఇందులో చూసిన పార్షాలిటీ, ఎప్పుడు చూసిన పార్షాలిటీ.
కంపేర్ చేసి చేసి అసలు ఎందుకు కంపేర్ చేస్తున్నారు? రివ్యూస్ ఇవ్వడానికి ప్రొఫెషనల్ రివ్యూవర్స్ ఉన్నారు కదా. మంది ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళ నా రివ్యూస్ ని రెస్పెక్ట్ చేస్తారు. ఐఎమ్ ఓపెన్ ఫర్ క్రిటిసిజం బట్ ఇన్ అ పొలైట్ అండ్ రెస్పెక్ట్ఫుల్ మేనర్. సోహెల్ గారు ఒక ఫిల్మ్ మేకర్ లా బిహేవ్ చేయండి, ఫ్యాక్షనిస్ట్ లా కాదు. అయినా మీరు సినిమాల్లో ఉన్నారు కాబట్టే రివ్యూలు ఇస్తున్నా, మిమ్మల్ని పట్టించుకుంటున్నా. మీరు సినిమాల్లో లేకపోతే తూకోన్ మేకోన్ అనే టైప్ లోనే ఉంటా. సూపర్ 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 సూపర్. వీళ్ళది అంత ప్రభావం ఉంటుందా? వీళ్ళది ఉంటదన్నా, 100% ఉంటది. ఎందుకు ఉంటది? ఇంకా దానికంటే వీళ్ళది ఎక్కువ ఉంటుందన్నా. అయ్యో అట్లుంటది మనతోని. యాక్చువల్లీ రెస్పాన్స్ వీడియో ఇలాంటివి నాకు నచ్చవు, బట్ మనం రెస్పాండ్ అవ్వకపోతే మన చేతకాని తనం అనుకుంటారు చాలా మంది. ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ స్టోరీ విని ఏదో తోపుల్లా ఫీల్ అవుతుంటారు. సో మీరే డిసైడ్ అవ్వండి, హూ ఇస్ రైట్, హూ ఇస్ రాంగ్, ఎవరు పరిధి దాటి ప్రవర్తించారో మీరే. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి, అంతే.